హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అడ్డా 24/7. సో మనకు రీసెంట్గానే తెలంగాణలో టీజీఎస్ ఆర్టీసీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో ముఖ్యంగా మనకు రెండు డౌట్స్ అయితే ఉంటాయి. సో మీరు ఒక జోన్కి అయితే బిలాంగింగ్ ఉంటారు, మీరు వేరే జోన్లో అప్లై చేసుకోవచ్చా అన్నది ఒక పెద్ద డౌట్ అందరికీ కూడాను. అండ్ అదేవిధంగా సార్ నేను ఏపీ యాక్చువల్గా ఏపీలో ఉంటాను, నాకు మ్యారేజ్ అయిపోయింది, నేను తెలంగాణలో గత 10 సంవత్సరాల నుంచి ఉన్నాను. సో నేను ఇప్పుడు తెలంగాణ బిడ్డ అయిపోయాను కాబట్టి మరి తెలంగాణలో ఈ జాబ్కి అప్లై చేయొచ్చా అని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. సో ఇలా అన్ని సందేహాలకి ఒకే వీడియోలో అన్ని డౌట్స్ కూడా మనం అయితే సాల్వ్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనకు రీసెంట్గా ఈ నోటిఫికేషన్లో మనకు ఇలా టీఎస్టీ ఎంఎస్టీకి సంబంధించిన వివరాలు అయితే మన అందరికీ కూడా తెలిసే ఉంటాయి. లైక్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, పే లెవెల్ ఏంటి, ఇలా టోటల్గా 198 అన్నది. సో ఇవన్నీ కూడా మనకు తెలిసిందే. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది అనమాట. సో మేజర్గా ఇది ఇంపార్టెంట్ మనకు స్టడీ సర్టిఫికేట్. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుందన్నమాట, లోకల్ క్యాండిడేట్. ఓకే, లోకల్ క్యాండిడేట్. సో ఒక పర్సన్ లోకల్ క్యాండిడేట్గా డిక్లేర్ చేయాలి అంటే లోకల్ క్యాండిడేట్ ఎలా, ఒక పర్సన్ వచ్చేసి మనకు లోకల్ క్యాండిడేట్ అని చెప్పేసి మనం ఎలా ఫిక్స్ అవుతాము అంటే ఫస్ట్ ఇదంతా కూడా మనకు జోన్ వైజ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కాబట్టి మనకు లోకాలిటీ కూడా జోన్ వైజే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 1 ఉందండి, జోన్ 1 ఉంది, జోన్ 2 ఉంది. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చేసి జోన్ 1లో లోకల్ క్యాండిడేట్ అయితే ఆయన జోన్ 1లో మాత్రమే ఆయన లోకల్ క్యాండిడేట్ అవుతాడు. సో ఇక్కడ జోన్ 1లో ఉన్న పర్సన్ జోన్ 2కి వెళ్ళాడు అనుకోండి, జోన్ 2లో ఆ జోన్ 1 క్యాండిడేట్ వచ్చేసి మీకు నాన్ లోకల్ క్యాండిడేట్ అవుతాడు. ఓకే, సో ఇక్కడ మనకు జోనల్ వైజ్ రిక్రూట్మెంట్ కాబట్టి లోకాలిటీ కూడా జోన్ వైజ్గానే ఉంటుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో అండ్ మీరు మీరు జోన్ 1నా, జోన్ 2నా, జోన్ 3నా, ఇలా మీరు ఏ జోన్కి బిలాంగింగ్ అవుతారు అనేది మీకు తెలియాలి అంటే మీకు ఇక్కడ ఒక క్లియర్గా ఏముందంటే స్టడీ సర్టిఫికేట్. మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ అంటే మీరు ఫస్ట్ నుంచి 7th క్లాస్ దాకా ఎక్కడైతే చదువుతారో, మీ ఫస్ట్ నుంచి 7th క్లాస్ దాకా మీరు ఏ ప్లేస్లో అయితే చదువుతారో అదే మీ యొక్క లోకాలిటీ అవుతుంది. ఆ లోకాలిటీ మీకు ఏ జోన్ కిందకు వస్తే అదే మీ యొక్క జోన్. మీరు ఏపీ వాళ్ళు కావచ్చు, కర్ణాటక వాళ్ళు కావచ్చు, తెలంగాణ వాళ్ళు కావచ్చు, మీరు ఇంకో డిస్టిక్ కావచ్చు, ఇంకెక్కడే ఉండొచ్చు, అవన్నీ ఇక్కడ మనకు సంబంధం లేదు. మీరు ఫస్ట్ నుంచి సెవెంత్ క్లాస్ దాకా ఎక్కడైతే చదువుకుంటారో అదే మీ యొక్క లోకల్ జోన్ అవుతుంది, అదే మీ యొక్క లోకాలిటీ అవుతుంది అనమాట. సో ఆ ప్లేస్ మనకి ఎక్కడ ఆ ప్లేస్ మనకు ఎక్కడ ఉంటే అదే మీ యొక్క జోన్ కిందకు వచ్చేస్తుంది అనమాట. సో జోన్ ఇలాగ డిసైడ్ చేస్తారు, లోకాలిటీ అనేది ఇలాగ డిసైడ్ చేస్తారు బేస్డ్ ఆన్ ద స్టడీ సర్టిఫికేట్. ఓకే, సో మీ ఫస్ట్ నుంచి 7th మీరు ఎక్కడ చదువుతారో అదే మీ యొక్క లోకాలిటీ అవుతూ ఉంటుంది అనమాట. సార్ నేను ఓపెన్ 10th, సో మరి నేను ఓపెన్ 10th కాబట్టి నేను చదువుకోలేదు. ఓపెన్ 10th వాళ్ళు 1 to 7th చదువుకోరు, కానీ నేను సో ప్లేస్లో ఉంటున్నాను, నేను ఆ జోన్కి చెందిన వాడిని. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ సిరిసిల్ల డిస్టిక్ ఏదో ఒక డిస్టిక్లో ఉంటారు. సో నేను ఇంకా ఈ జోనే సార్, మరి నా జోన్ ఎలా నేను ప్రూవ్ చేసుకోవాలి సార్ అని అంటే ఇలాగ ఎవరైతే స్కూలింగ్ చేయారో డైరెక్ట్గా ఓపెన్ 10th వెళ్తారో వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ని తీసుకోవాల్సి ఉంటుంది. అనమాట. సో ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ మనకు ఎంఆర్ఓ ఇష్యూ చేస్తారు. సో రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేస్తారో మనకు ఎంఆర్ఓ ఇష్యూ చేస్తారు. సో ఎంఆర్ఓ దగ్గర మీరైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో అది కూడా మీకు లైక్ నేను లాస్ట్ 7 years నుంచి, లాస్ట్ 10 years నుంచి ఇక్కడే ఉంటున్నాను అని మీరు తీసుకోకూడదు అనమాట. మీరు ఎలా తీసుకోవాలి అంటే లైక్ నేను 7th క్లాస్ నుంచి నేను 7th క్లాస్ చదివే టైంకి 7th క్లాస్ ముందు వరకు కూడా ఒక 4 సంవత్సరాల నుంచి, ఒక 7 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉంటున్నానని చెప్పేసి మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసారనుకోండి, చూడండి, ఎడ్యుకేషనల్ ఎవరైతే చదవలేదో వాళ్ళు లాస్ట్ 4-7 years స్టే ప్రియర్ టు ఇంక్లూజివ్ ఆఫ్ 7th క్లాస్ అంటే మీరు 7th క్లాస్ ముందు దాకా ఒక 4 సంవత్సరాలు 7 సంవత్సరాలు మీరైతే ఎక్కడైతే ఉన్నారో, నేను 7th క్లాస్ దాకా నేను 7th క్లాస్ చదివే టైంకి ఈ ప్లేస్లో ఉన్నాను అని చెప్పేసి మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్లో రాయించుకోవాల్సి ఉంటుంది అనమాట. అంతేగాని సింపుల్గా లేదు నేను లాస్ట్ 7 years నుంచి ఇక్కడ ఉన్నాను, లాస్ట్ 10 years నుంచి ఉన్నాను అనుకుంటే ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ చెల్లదు. మీ రెసిడెన్స్ సర్టిఫికేట్ చెల్లాలి, మీ యొక్క జోన్కి మీరు అప్లికబుల్ అవ్వాలి అంటే మీ 7th క్లాస్ టైంకి ముందు మీరు ఎక్కడ ఉన్నారు,
4 years 7 years అనేది మీ రెసిడెన్స్ సర్టిఫికేట్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎవరు ఇస్తారంటే మనకు ఎంఆర్ఓ ఇస్తారు. సో ఇలా బేస్ చేసుకొని మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని మీ యొక్క లోకల్ క్యాండిడేట్ మీరు మీ యొక్క లోకాలిటీని డిసైడ్ చేస్తారనమాట. సో మీరు లోకల్ క్యాండిడేట్ తర్వాత ఆబ్వియస్గా మీరు ఉన్న ప్లేస్ని బట్టి మీరు ఏ డిస్ట్రిక్ట్ వస్తారు, ఏ జోన్కి వస్తారు అనేది మనము చెక్ చేసుకోవచ్చు. సో మనం ఆ జోన్స్ ఒకసారి చూద్దాము. మనకు తెలంగాణ వచ్చేసి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా మనకైతే కొత్తగా జోన్స్ అనేది ఏర్పాటు చేశారు కదండి. సో ఆ కొత్త జోన్స్ ఏది అన్నది చూడండి ఒకసారి. సో మనకు జోన్ 1 ఉందన్నమాట. సో జోన్ 1 వచ్చేసి కాళేశ్వరం. జోన్ 1 వచ్చేసి మనకు కాళేశ్వరం. సో కాళేశ్వరం అనేది మనకు అగైన్ దాంట్లో ఆసిఫాబాద్, కొమరం భీము, తర్వాత మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, తర్వాత భూపాలపల్లి, ములుగు డిస్ట్రిక్ట్స్. సో ఈ డిస్ట్రిక్ట్స్ అన్నీ కూడా మీకు కాళేశ్వరం జోన్ కింద వస్తుంది. కాళేశ్వరం జోన్ జోన్ 1 అన్న మనకు ఒకటే అవుతుంది అనమాట. సో ఈ డిస్ట్రిక్ట్ అన్ని కూడా మనకు జోన్ 1 కిందకు వస్తాయి, కాళేశ్వరం జోన్ కిందకు వస్తాయి. సిమిలర్గా జోన్ 2, జోన్ 3, జోన్ 4 ఇలాగా ఇవన్నీ కూడా జోన్స్ అనమాట. ఇవన్నీ కూడా వాటి కింద వస్తున్న డిస్ట్రిక్ట్స్ ఇవి. ఓకే, సో ఇవి మీ యొక్క జోన్స్. అదేవిధంగా మీకు మిగతా జోన్ 5, జోన్ 6, జోన్ 7 సంబంధించి యాదగిరి, చార్మినార్, జోగులాంబ జోన్స్ అనమాట. సో ఈ జోన్ నంబర్స్ ఇవి, జోన్ నేమ్స్ ఇవి, ఆ జోన్స్లో వస్తున్న డిస్ట్రిక్ట్స్ ఇవి. సో దీన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ సూర్యాపేట్, మీరు సూర్యాపేట్ బిలాంగింగ్ అనుకుందాం. మీరు సూర్యాపేటలో ఉన్నారు, సూర్యాపేట్ డిస్టిక్లో మరి అగైన్ విలేజ్ ఏదో ఒకటి. సో సూర్యాపేట్కి సంబంధించి డిస్టిక్ వాళ్ళు మీరు సూర్యాపేట్ డిస్టిక్ వాళ్ళని చెప్పేసి మీ యొక్క సూర్యాపేట్ మీరు డిస్టిక్ వాళ్ళు కనుక చెందిన వాళ్ళు అయితే మీ యొక్క స్టడీ సర్టిఫికేట్ వచ్చేసి 1 to 7th క్లాస్ వచ్చేసి సూర్యాపేట్ డిస్టిక్లోనే జరిగి ఉండాలి. సూర్యాపేటలోనే 1 to 7th క్లాస్ మీ యొక్క 1st to 7th వచ్చేసి సూర్యాపేట్ డిస్టిక్లోనే జరిగి ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మీరు సూర్యాపేట్ డిస్టిక్ బిలాంగ్ అవుతారు. సూర్యాపేట్ డిస్టిక్ బిలాంగ్ అవుతే మీరు ఈ జోన్ 5 కిందకు వస్తారనమాట. సో లేదు ఇలా మీరు ఏ డిస్ట్రిక్ట్లో చదివినా కూడా 1 to 7 వచ్చేసి మీరు ఈ జోన్ కిందకైతే వస్తారు. సో మీరు 1st to 7th అన్నది ఏ జోన్లో చదివారు అన్న దానిపైన మీ యొక్క జోన్ ఇక్కడ డిసైడ్ అవుతుంది. సో ఈ డిస్ట్రిక్ట్స్లో మీరు ఎక్కడ చదివినా కూడా 1 to 7th వచ్చేసి మీరు ఎక్కడ చదివినా కూడా ఈ మొత్తం డిస్ట్రిక్ట్స్లో మీరు జోన్ 5 కిందకు వస్తారు. ఇలాగా మనకు జోన్ డిసైడ్ చేస్తారు. ఆ జోన్కి మీరు లోకల్ అవుతారు. అప్పుడు మీరు ఆ జోన్కి లోకల్ అవుతారు, లోకల్ క్యాండిడేట్ అవుతారు. ఓకే, సో ఇప్పుడు సో ఐ థింక్ ఇవన్నమాట మనం లేదు ఒకవేళ మీరు 1 to 7 చదవకపోతే ఏంటి, అప్పుడు మీరు సూర్యాపేట్కి బిలాంగ్ ఉన్నారనుకోండి. ఆ ఎంఆర్ఓ దగ్గర నేను 7th క్లాస్ చదివే టైంకి 4 years 7 years నేను ఇక్కడ సూర్యాపేటలోనే ఉంటున్నానని చెప్పేసి ఎంఆర్ఓ దగ్గర మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. అప్పుడు మీ దాన్ని బట్టి మీ జోన్ని ఫిక్స్ చేసుకోవచ్చు. ఇదన్నమాట. సో మీ జోన్ ఎలా ఫిక్స్ చేసుకుంటారు, మీరు ఏ జోన్కి లోకల్ అవుతారు ఏంటన్నది ఇప్పుడు మీకైతే పూర్తిగా క్లారిటీ వచ్చిందని అయితే నేను అనుకుంటా ఉన్నానండి. సో ఇప్పుడు ఈ జోన్ 5 అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఈ జోన్ 5 అభ్యర్థి జోన్ 6కి అప్లై చేసుకోవచ్చా అన్నది కూడా ఒక డౌట్ ఉంటుంది. అప్లై చేసుకోవచ్చు. నేనేమంటున్నాను, మీరు ఆ జోన్కి లోకల్ అంటున్నాను. మనకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారంగా 95% రిజర్వేషన్ వచ్చేసి ఎవరికి ఉంటుంది, లోకల్ క్యాండిడేట్కి ఉంటుంది. 5% రిజర్వేషన్ వచ్చేసి నాన్ లోకల్ క్యాండిడేట్కి ఉంటుంది. అంతేనా? 95% రిజర్వేషన్ ఎవరికి ఉంటుంది, లోకల్ క్యాండిడేట్కి. 5% మాత్రమే నాన్ లోకల్ క్యాండిడేట్కి ఉంటుంది. సో ఇప్పుడు ఈ జోన్ 5కి సంబంధించిన పోస్టులు ఏవైతే ఉంటాయో ఆ పోస్టులు మాత్రమే మీకు ఆ జోన్లో ఎవరైతే వస్తారో వాళ్లకు మాత్రమే 95% వస్తుంది. ఆయన తెలంగాణ వాడైనా సరే ఆయన ఈ జోన్లో ఉంటేనే ఆయనకు 95% రిజర్వేషన్ అవుతుంది. లేదు వేరే జోన్ వాళ్ళు వచ్చేసి ఈ జోన్ 6 వాళ్ళు వచ్చేసి జోన్ 5లో రాసుకున్నారనుకోండి, అప్పుడు జోన్ 6 వాళ్ళు వచ్చేసి జోన్ 5లో ఏమవుతారు, నాన్ లోకల్ క్యాండిడేట్ అవుతాడు. ఆయనకు 5% మాత్రమే ఉంటుంది. ఆ 5%లోనే రాసుకోవాలి. సో మరి వేరే జోన్కి అప్లై చేసుకోవచ్చా అంటే మీరు అప్లై చేసుకోవచ్చు. వేరే జోన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీరు లోకల్ క్యాండిడేట్ అవ్వరు, నాన్ లోకల్ క్యాండిడేట్ అవుతారు. సో నాన్ లోకల్ క్యాండిడేట్కి 5% ఉంది. ఆ 5%లోనే మీరైతే జాబ్ కొట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది, పోస్టులు తక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువగా హై మార్క్స్ వస్తే తప్ప మనకు నాన్ లోకల్ కేటగిరీలో ఇక్కడ జాబ్ వచ్చే అవకాశం ఉండదు. సో ఇప్పుడు మరి ఏపీ వాళ్ళు రాసుకోవచ్చా సార్ అంటే ఏపీ వాళ్ళంతా కూడా మనకి ఏమైపోతారనమాట, నాన్ లోకలే అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మన తెలంగాణలో ఉన్న ఏ జోన్ కింద కూడా ఏపీ వాళ్ళు రారు కాబట్టి. ఎందుకన్నాను, సో ఏపీ వాళ్ళు 1st to 7th ఎక్కడ కంప్లీట్ చేసి ఉంటారు, ఏపీలోనే కంప్లీట్ చేసి ఉంటారు. లేదనుకోండి ఏపీ వాళ్ళు వచ్చేసి మన తెలంగాణలో 1st to 7th కంప్లీట్ చేశారనుకోండి, అప్పుడు వాళ్ళు కూడా
లోకల్ క్యాండిడేట్ అవుతారు. దే బిలాంగ్స్ టు ద లోకల్ క్యాండిడేట్ ఆఫ్ ద ఏ, వాళ్ళు తెలంగాణకు లోకల్ క్యాండిడేట్ అవుతారు. అప్పుడు వాళ్ళు కూడా మన తెలంగాణ లోకల్ క్యాండిడేట్ అవుతారు కాబట్టి వాళ్ళు కూడా ఇలా జోన్ వైజ్గా వాళ్ళకు కూడా రిజర్వేషన్ వస్తుంది, రాసుకోవచ్చు. సో వాళ్ళు ఫస్ట్ 7th మాత్రమే డిసైడ్ చేస్తుంది. వాళ్ళు తెలంగాణలో ఏపీ వాళ్ళు తెలంగాణలో చదివి ఉంటే అప్పుడు మాత్రమే లోకల్ క్యాండిడేట్ అవుతారనమాట. సో ఒక క్వశ్చన్ అడిగారు, ఒక అమ్మాయి క్వశ్చన్ అడిగింది యూట్యూబ్లో, సార్ నాకు మ్యారేజ్ అయిపోయింది, నేను ఏపీ నుంచి తెలంగాణకు వచ్చాను, తెలంగాణలో 10 years పాటు ఉన్నాను, మరి నేను రాసుకోవచ్చా అని చెప్పేసి. మీరు రాసుకోవచ్చు, కానీ మీ ఫస్ట్ 7th ఎక్కడ జరుగుతుంది? ఒకవేళ ఏపీలో జరుగుంటే మీరు లోకల్ క్యాండిడేట్ అవ్వరు, నాన్ లోకల్ క్యాండిడేట్ అవుతారు. 5% రిజర్వేషన్ ఉంటుంది, 5% కోటా ఉంటుంది. ఆ 5%లోనే మీరు రాసుకోవాలి. 95% లోకల్కే ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఎవరు లోకల్ క్యాండిడేట్, ఎవరు నాన్ లోకల్ క్యాండిడేట్ అనేది అందరికి కూడా అయితే పూర్తిగా అవగాహన వచ్చింది అని అనుకుంటా ఉన్నాను. సో ఒకసారి మన నోటిఫికేషన్లో చూసుకుంటే సో జోన్స్ అన్ని కూడా క్లియర్ కదండి. సో మనకు ఈ ఆర్టీసీలో మనకైతే ఇలా కంటిగ్యూస్ జోన్ క్యాడర్ అని చెప్పేసి కూడా ఇచ్చా ఉన్నారు. సో మరి ఈ కంటిగ్యూస్ జోన్ క్యాడర్ ఏంటి చెప్పేసి అని కూడా డౌట్ ఉంటుంది. ఈ జోన్స్ ఏవైతే ఉన్నాయో జోన్ 1, 2, 3 అన్ని కూడా మీకు CZC కంటిగ్యూస్ జోన్ క్యాడర్ కంటిన్యూస్ జోన్ క్యాడర్ 1 కిందకు వస్తాయి. వచ్చిన తర్వాత 4, 5, 7 వచ్చేసి 2 ద కంటిగ్యూస్ జోన్ క్యాడర్ 2 కిందకు వస్తాయి. తర్వాత జోన్ 6 వచ్చేసి కంటిగ్యూస్ జోన్ క్యాడర్ 3 కిందకు వస్తాయి అనమాట. సో ఇలా జోన్స్ని ఇలా కంటిగ్యూస్ జోన్ క్యాడర్ కిందగా డివైడ్ చేశారు. సో ఇది మనకు రిక్రూట్మెంట్లో ఈ కంటిగ్యూస్ జోన్ క్యాడర్ మనకు పెద్దగా ఎఫెక్ట్ చూపించదు అనమాట. ఓన్లీ మనకు రిక్రూట్మెంట్ అంతా కూడా జోన్ వైజ్గానే జరుగుతుంది. రిజర్వేషన్స్ అన్నీ కూడా మనకు లోకల్ క్యాండిడేట్, నాన్ లోకల్ క్యాండిడేట్ అన్నది మనకు ఈ జోన్ని బేస్ చేసుకొని జరుగుతుంది, జోన్ వైజే జరుగుతుంది. రిక్రూట్మెంట్ అంతా కూడా మనకు జోన్ వైజే జరుగుతుంది. కానీ పోస్టింగ్ వచ్చేసి ఈ కంటిగ్యూస్ క్యాడర్ కింద జరుగుతుంది అనమాట. అంటే ఏంటంటే మీరు కాళేశ్వరం జోన్ ఉంటారు. సో మీకు రిక్రూట్మెంట్ అంతా కూడా కాళేశ్వరం జోన్లోనే జరుగుతుంది. కాంపిటీషన్ కూడా మీకు కాళేశ్వరం జోన్లోనే ఉంటుంది. అక్కడ రిక్రూట్మెంట్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. సో రిక్రూట్మెంట్ అంతా కూడా అయిపోయిన తర్వాత మీ యొక్క అపాయింట్మెంట్ ఉంటుంది కదా. సో ఆ అపాయింట్మెంట్ మీకు ఈ కంటింజెన్స్ జోన్ క్యాడర్ లెవెల్లో జరుగుతుంది. అంటే మీరు కాళేశ్వరం అభ్యర్థి అయి ఉండొచ్చు, కాళేశ్వరం జోన్లో మళ్ళీ మనకు డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా. సో ఆ డిస్ట్రిక్ట్ మీరు ఏదైనా అవ్వచ్చు. సో మీరు ఈ జోన్ 1కి సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు. రిక్రూట్మెంట్ కూడా ఆ లెవెల్లోనే జరిగిండొచ్చు. కానీ మీ యొక్క పోస్టింగ్ రాజన్నలో కూడా జరగచ్చు, బాసర్లో కూడా జరగచ్చు. ఎందుకంటే ఇది కంటిగ్యూస్ జోన్ 1 క్యాడర్ కిందకు వస్తాయి కాబట్టి. సో మనం ఏ జోన్కి సంబంధించిన వాళ్ళైనా కానీ మనకు సంబంధం లేదు. మనం ఏ జోన్లోనే సరే మన యొక్క పోస్టింగ్ అనేది రావచ్చు. ఎందుకంటే మనకు పోస్టింగ్ అంతా కూడా ఈ కంటిగ్యూస్ జోన్ క్యాడర్ కింద వీటి లెవెల్లోనే పోస్టింగ్ ఉంటుంది. రిక్రూట్మెంట్ మాత్రం మనకు జోనల్ లెవెల్లోనే ఉంటుంది. సో అగైన్ మీకు రాజన్నలో మళ్ళీ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా. సో ఆ డిస్ట్రిక్ట్ కూడా మీకు పోస్టింగ్ పడవచ్చు అనమాట. రాజన్న అంటే ఇక్కడ రాజన్నలోనే కాదు, రాజన్నలో మళ్ళీ మీకు డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదండి. సో రాజన్న మనకు జోన్లో మనకు డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. సో ఆ డిస్ట్రిక్ట్లో కూడా మీకు పోస్టింగ్ పడవచ్చు అనమాట. ఓకే, సో ఇవన్నీ యాక్చువల్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఐ థింక్ నేను అన్నీ కూడా క్లియర్ చేశానని అనుకుంటా ఉన్నాను. త్వరలో ఖచ్చితంగా మనం ఈ లోకల్ సర్టిఫికేట్, ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి, ఏంటి, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి, ఈడబ్ల్యూఎస్ ఎలా ఉండాలి, ఇవన్నీ పైన మనం మెల్లమెల్లగా ఒక్కొక్క వీడియోను అయితే మనం తీసుకొని చేసుకుంటూ వద్దామండి. సో ఇప్పుడు మాత్రం ఎవరైతే ఈ TGS-RTC యొక్క TST బ్యాచ్ కానీ తర్వాత MST బ్యాచ్ కానీ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే వాళ్ళ కోసం మనం బ్యాచెస్ అయితే లాంచ్ చేసామన్నమాట. సో ఈ బ్యాచెస్లో ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే వాళ్ళకు లైవ్ క్లాసెస్ ఉంటాయి. అదేవిధంగా లైవ్ అయిపోయిన తర్వాత రికార్డెడ్ క్లాసెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తామన్నమాట. అదేవిధంగా లెక్చరర్ నోట్స్ ఇస్తాము, ప్లస్ మాక్ టెస్ట్లు కూడా ఉంటాయండి. అదేవిధంగా ఈ బుక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము. సో ఇవన్నీ కూడా మీకైతే మన క్లాసెస్లో ఉంటాయి. కంప్లీట్గా లైవ్ బ్యాచ్ అనమాట. ఎవరైనా సరే బ్యాచ్లో ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళైతే ఎన్రోల్ అవ్వచ్చు. సో ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళ కోసం ఎలా ఎన్రోల్ అవ్వాలి, త్రూ యాప్ అనేది చెప్తాను చూడండి. సో మీరు ముందుగా ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళి అడ్డా 24/7 అని టైప్ చేయండి. అడ్డా 24/7 అని మీరు టైప్ చేస్తే ఈ లోగోతో యాప్ చూపిస్తుంది. సో యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ని లాగిన్ చేసి లాంగ్వేజ్ ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ చేసిన వెంటనే మీకు ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు స్టేట్ ఎగ్జామ్స్ పైన క్లిక్ చేయండి. సో స్టేట్ ఎగ్జామ్స్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏపీ అండ్ తెలంగాణ పైన సెలెక్ట్ చేయండి. సో ఏపీ అండ్ తెలంగాణ పైన సెలెక్ట్ చేస్తే ఇప్పుడు మీకు ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు వ్యూ ఆల్ పైన క్లిక్ చేయండి. సో వ్యూ ఆల్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు మీకు ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మీరు TSPSC పైన సెలెక్ట్ చేయండి. TSPSC పైన సెలెక్ట్ చేస్తే ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన బుక్స్ కానివ్వండి, బ్యాచెస్ కానివ్వండి అన్ని మీకు ఇక్కడ విజిబుల్ అవుతాయి. సో ఇక్కడ
టీఎస్టీ బ్యాచ్ చూపిస్తుంది, ఇక్కడ ఎంఎస్టీ బ్యాచ్ చూపిస్తుంది. సో మీకు కావాల్సిన బ్యాచెస్ పైన మీరైతే క్లిక్ చేయొచ్చు. సో టీఎస్టీ ప్రైస్ ఎంత చూపిస్తుంది చూడండి, 1874 రూపీస్కి. తర్వాత ఎంఎస్టీ బ్యాచ్ మనకు 2399 రూపీస్కి అయితే చూపిస్తుంది. సో మీకు కావాల్సిన బ్యాచ్ పైన మీరు క్లిక్ చేయండి. సో ఇలా బ్యాచ్ అయితే ఓపెన్ అవుతుంది. లైక్ టీఎస్టీ బ్యాచ్ మీరు క్లిక్ చేశారనుకోండి, ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మోర్ ఆఫర్స్ పైన క్లిక్ చేయండి. సో మోర్ ఆఫర్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఎంటర్ కూపన్ కోడ్ అని చూపిస్తుంది. అక్కడ Y1030 అనే కూపన్ కోడ్ని ఎంటర్ చేసి అప్లై అని నొక్కండి. అప్పుడు మీకైతే డిస్కౌంట్ వస్తుంది. సో డిస్కౌంట్ వస్తుంది అనమాట. సో ఫైనల్ ప్రైస్ ఇక్కడ మీకు విజిబుల్ అవుతుంది. సో ఇప్పుడు మీరు బై నౌ క్లిక్ చేసేసి ఏదో ఒక పేమెంట్ ఆప్షన్ని వాడి ఈ బ్యాచెస్లో ఎన్రోల్ అవ్వచ్చు. సిమిలర్గా మీరు ఎంఎస్టీ బ్యాచ్ని కూడా ఇలాగే ఎన్రోల్ అవ్వాలి. సో మీకు ఐ థింక్ అన్ని డౌట్స్ కూడా సాల్వ్ అయ్యాయి అని అనుకుంటా ఉన్నాను. కాబట్టి మీకు ఇంకా సరే ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్లో రాయండి, నేను వాటికి ఖచ్చితంగా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ మీకోసం ఇంత కష్టపడి ఇంత ఎఫర్ట్తో వీడియో చేస్తున్నాను కాబట్టి నేను ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ని ఖచ్చితంగా మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్లీజ్ గివ్ మీ దట్. ఓకే, సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ సెక్షన్లో రాయండి, నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. ఓకే గైస్, సీ యూ, బై బై, ఆల్ ది బెస్ట్.